గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. శివాజీ గారు లయ గారు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటించారు భయ్య. అదే భయ్య సంప్రదాయాన్ని సుప్పడి శుద్ధ పూసిని. సో మరి ఆ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేసిందా, మరి ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం అయ్యా రివ్యూలో. అయితే మాట్లాడుకుందాం. మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అదే కథ విషయానికి వస్తే ఒక డెడ్ బాడీ, దాన్ని దాచడానికి ఒక మిడిల్ క్లాస్ పడే పాటలు వినడానికి దృశ్యం సినిమా లాగే అనిపిస్తుంది. కానీ ఇది ప్యూర్ క్రైమ్ కామెడీ. శివాజీ గారు తన మర్క్ టైమింగ్తో ఆకట్టుకోగా లయ గారు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్గా కనిపించారు, చాలా సెటిల్గా కనిపించారు. సో సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే శివాజీ గారి లయ గారి కెమిస్ట్రీ, అక్కడక్కడ పడే కొన్ని డార్క్ కామెడీ సీన్స్ తప్ప ఇంకేం లేదు. మైనస్ విషయానికి వచ్చేస్తే సాగదీసిన సెకండ్ హాఫ్, ఆ సీరియల్ తలపించడం 2 గంటల 26 నిమిషాలు అంటే లెంత్ పెరిగిపోయింది. చిన్న పాయింట్ చాలా సాగదీశారేమో, 2 గంటల 26 నిమిషాలు అనిపించింది. వీక్ రైటింగ్ అని అనిపించింది నాకైతే. సో ఫైనల్గా చెప్పాలంటే శివాజీ గారి కోసం, ఆ పాత జ్ఞాపకాల కోసం, అలయ్య గారి కాంబినేషన్ కోసం చూసేవాళ్ళంటే ఒకరోజు చూసుకోవచ్చు. ఓటీటీలో వస్తే బెటర్ ఆప్షన్ ఏమో. అనవసరంగా ఈటీవీ విన్ వాళ్ళు నుంచి మూవీకి రావడం కొంచెం మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. ఓవరాల్ అయితే సినిమా అయితే నాకు నచ్చలేదు. అందరిలో మన పూలు టమాటాలు పుచ్చకాయలు ఇవ్వగానే సినిమా విషయంలో చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ ఫ్లాప్, డిజాస్టర్, యావరేజ్ అనమాట ఉంటుంది. నాకైతే ఇది ఒక ఫ్లాప్ మూవీ భయ. మేబీ ఓటీటీలో ఆడొచ్చేమో తెలియదు, కానీ నాకైతే ఇది ఒక ఫ్లాప్ మూవీ. మరి మీరు సినిమా చూసారా? మీకు చూస్తే ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. మన ఛానల్ అయితే ఫుల్ లెంత్ రివ్యూ అండ్ రియాక్షన్స్ ఈ మూవీ గురించి కింద లింక్ ఇస్తాను, వెళ్ళండి, అక్కడ కూడా చూసి కామెంట్ చేసింది. నెక్స్ట్ వీడియో ఉంటామమ్మా. బై టాటా.